ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి ప్రభువుకి మరొక మారు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనములో వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే అని అక్కడ వ్రాయబడటాన్ని మనం చూస్తాం. కన్ను చెవే కాదు, శరీరం అంతటిని ప్రభువే చేశాడు. కానీ ప్రత్యేకించి ఈ కన్ను గురించి, చెవిని గురించి ప్రస్తావించడం మనం గమనిస్తే బైబిల్లో మరొక చోట దేవుని వాక్యం ఏమని రాయబడుతుందంటే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండునని లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనంలో రాయబట్టాన్ని మనం చూస్తాం. మరో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చెవి గలవారు వినుగాక అని అంటాడు. క్రొత్త నిబంధనలో ఈ వినటాన్ని గురించి దైవ సేవకులతో ప్రభు పరిశుద్ధాత్ముడు ఏమని రాయిస్తాడంటే, అనేకులు దురద చెవులు గలవారై కల్పన కథల వైపుకు, వాక్య విరుద్ధమైన బోధకు త్రిప్పబడే సమయాలు రాబోతున్నాయి అన్నట్లుగా. అంటే గమనించండి, సహజంగా మన శరీరంలో ముఖ్యమైన అవయవం ఏది అంటే ఏమని చెప్తాం? అన్నీ కూడా ముఖ్యమైనవే, అన్నీ కూడా మనిషికి అవసరమైనదే. గుండె, మెదడు, కిడ్నీలు కావచ్చు, లివరు, ఇవన్నీ కూడా మనిషికి అవసరమైనవి. జీవించేదానికి, ఆయాసంగా జీవితం కొనసాగకుండా ఉండేదానికి ముఖ్యమైనవి. అయితే ఇవన్నీ కూడా వెలుగుగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, నీ కన్ను తేటగా ఉండాలి అని. నీ కన్ను ఎలాగ ఉండాలి? తేటగా ఉండాలి. అది చెడినదైతే నీ దేహమంతా కూడా చెడిపోద్ది, నీ దేహమంతా కూడా బాధకు లోనవుతుంది. అవును, ఈ కళ్ళు మంచిని చూస్తాయి, చెడును చూస్తాయి, రమ్యమైనవి చూస్తాయి, అసహ్యమైనవి చూస్తాయి, సత్యాన్ని తెలుసుకుంటాయి, మోసపోతాయి, సంతోషిస్తాయి, దుఃఖపడతాయి. ఎందుకు ఈ మాటలు మీతో నేను ప్రస్తావిస్తున్నానంటే, మన కళ్ళు ఆ చూపును బట్టి శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంది, తొందర పెడుతూ ఉంది, సత్యాన్ని అసత్యంగాను, మంచిని చెడుగాను, మోసాన్ని మంచిగాను చూపించే ప్రయత్నం ఈ లోకం చేస్తున్నప్పుడు కన్నులు వాటి బారిన పడి మోసగించబడుతున్నట్లుగా తెలియచేస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో ఇలాగుంది మాట, 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూస్తే, చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. ఈ కన్నుకి, చెవులకి తృప్తి అనేది లేదంట. ఏదో ఒకటి వినాలని ఆశపడుతూనే ఉన్నాయి, ఏదో ఒకటి చూడాలని కన్నులు తప్పిస్తూనే ఉన్నాయి. అవి మంచివి చూస్తే లేదా ఒక మంచి మార్గంలో కొనసాగిస్తే పర్లేదు, కానీ ఆ కన్నులు వ్యర్థమైన వాటి మీదకి పోతా ఉన్నాయి. అందుకే ఒక కీర్తనకారుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను
త్రిప్పివేయి అంటాడు. ఏంటంట? వ్యర్థమైన వాటిని చూడకుండా కళ్ళు త్రిప్పేయి. ఎందుకంటే నా శరీరం బలహీనమైనది, నా శరీరం తొందరపడుతుంది. చూడకూడనివి చూసినా, వినకూడనివి విన్నా నా శరీరం తొందరపడుతుంది, ఏదో ఒకటి చేయాలని పరిగెడుతుంది, ఆలోచన చేయటం లేదు. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. అవును, ఈ రోజున క్రైస్తవులంగా మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవునిలో కొనసాగుతున్న మనము, మన కన్నులు తేటగాను మన శరీరానికి వెలుగుగా ఉండాలన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. ఈ కన్నును దేవుడు దీపముతో పోల్చాడు. దీపం, వెలుగు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం ఎలాగుంటుందో తెలుసా? మీరు ఈ లోకానికి వెలుగై ఉండాలి, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉండాలంటారు. మీరు గమనించండి, ఉప్పుకి ఆల్టర్నేట్ లేదు, ఉప్పుకి ఆల్టర్నేట్ లేదు. అలాగే వెలుగు కూడా ఆల్టర్నేట్ లేదు. వెలుగు వెలుగే, దానికి ఇంకొక దాన్ని మనం జోడు చేయలేం. ఇప్పుడు గమనించండి, మనం కారం అనేది మనం కూరలు వేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ కారం అనేకమైన వాటి ద్వారా వస్తుంది, అనేకమైన వాటి ద్వారా ఈ కారం అనేది ఏర్పడుతుంది. ఉప్పదనం అనేది దేని ద్వారా కూడా రాదు, ఒక ఉప్పే. అంతెందుకు, సముద్రంలో ఉన్న చేపలకు కూడా ఉప్పు ఉండదు. నీళ్ళు ఉప్పగా ఉంటాయేమో కానీ చేపలు ఉప్పదనంగా ఉండదు. అంటే దేవుడు క్రైస్తవులను దేంతో పోలుస్తున్నాడంటే, ఇక దేనికి సరికాదు, వారే ఆల్టర్నేట్ లేని వాటిని దేవుడు క్రైస్తవులకి అనువదిస్తూ ఉన్నాడు. మీరు వెలుగై ఉండాలి ఈ లోకానికి, మీరు ఉప్పై ఉండాలి. అవును, ఈ రోజున ఒక క్రైస్తవుడి లోకానికి వెలుగుగా ఉండాలంటే వారి కన్నులు తేటగా ఉండాలి, వారి కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, 13వ కీర్తన 4వ వచనాన్ని మీరు గమనించగలిగితే, 13వ కీర్తన 4వ వచనం, నేను మరణ నిద్ర నొందుకుండను, నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. దావీదు అంటున్నాడు అక్కడ, నా కన్నులకు దావీదు అంటున్న మాట, నా కన్నులకు వెలిగిమ్ము అంటున్నాడు. ఈ విధంగా కన్నులకు వెలుగు కలిగేదానికి ఏం చేయాలో తెలుసుకున్నాడు దావీదు. తిరిగి ఆయన 19వ కీర్తనలో అంటున్నాడు, 8వ వచనంలో మీరు గమనిస్తే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. హల్లెలూయా. దావీదు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకని కన్నులకు తేటదనం రావాలంటే, ఒక మనిషి క్రైస్తవ కన్నులకు పరిశుద్ధత కావాలంటే, వెలుగుమయంగా ఉండాలంటే, యెహోవా నియమించిన ధర్మములో వారు కొనసాగాలి అని. నా కన్నులకు వెలిగిమ్ము అని చెప్పిన దావీదే 19వ కీర్తనలో అంటాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతుంది. ఏంటంటే, మీరు మీ కన్నులు, మీ చెవులు ఎలా ఉండాలంటే, దేవుని మాటలు వినేదానికి, పరిశుద్ధమైనవి చూచేదానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ శరీరం అంతయు కూడా మీ కన్నుల మీదే ఆధారపడింది. నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను గడిచిన దినాల్లో. కళ్ళు ఒక మామిడి చెట్టుని చూసాయి. ఒక వ్యక్తి దారిలో పోతూ ఉంటే, ఆ మామిడి చెట్టు చూసినప్పుడు కళ్ళు చూస్తాయి కానీ కళ్ళు కొయ్యగలవా? చెప్పండి, కళ్ళు కొయ్యగలవా? ఏం చేయాలి? కాళ్ళతో నడిచిపోవాలి. కాళ్ళతో నడిచిపోయిన తర్వాత కాళ్ళు మామిడి పళ్ళను కొయ్యగలవా? కొయ్యలేవు. చేతులు దానికి సహకరించాలి.
చేతులంట ఆ మామిడి పండ్లు కోసాయంట. మొదట చూసింది ఏంటి? కళ్ళు చూసాయి. కాళ్ళతో నడిచాడు, చేతులతో పండు కోసాడు. ఆ తర్వాత ఆ తోటమాలి చూచి వీపు మీద కర్రతో కొట్టాడంట. వీపు మీద కర్రతో కొడితే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అంటే ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కర్మఫలం ఏదైతే మనము చేస్తామో దానికే తిరిగి శోకం వస్తుంది అన్నట్లుగా. అంటే మొదట కళ్ళే చూసాయి, కాళ్ళు సహకరించాయి, చేతులు సహకరించాయి, వీపుకు దెబ్బ తగిలింది, చివరి కళ్ళల్లో నుంచే నీళ్ళు వచ్చాయి. అట్లాగా కళ్ళు తేటగా ఉంటే నీ శరీరానికి వెలుగుమయమై ఉంటుంది. అంటే శరీరం గాయపరచబడదు. కళ్ళతో చూడడం ద్వారా, కళ్ళతో వాటిని చూచినందువల్ల హృదయంలో దురుద్దేశం కలిగి శరీరం గాయపరచబడేదానికి ఆస్కారం అయింది. ఈ రోజున మీతో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనుషులంగా మనం బలహీనులమే. ఈ రోజుకి మనం పరిశుద్ధంగా యథార్థంగా ఉండొచ్చేమో, కానీ కాలక్రమేణా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా ఏదో ఒక సమయంలో పడిపోయేదానికి ఆస్కారం ఉంది. అయితే నీ కళ్ళు తేటగా ఉంటే, నీ కళ్ళు వెలుగుగా ఉంటే నీవు పడిపోయేదానికి ఆస్కారం లేదు. అవును, ఈరోజున నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురవుతుందంటే నీ కళ్ళు తేటగా లేవు. కంటి చూపు కనిపించకపోయినా పర్లేదు కానీ, కంటి చూపు కొంచెం మసకబారినా పర్లేదు కానీ, ఈ కళ్ళు లోకాశల మీదకి వెళ్లకుండా ఉండేదానికి కావాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు, చూచుట చేత కన్ను తృప్తి పొందటం లేదు, కళ్ళకు తృప్తి లేదు, చెవులకు తృప్తి లేదు. ఈ రోజున నేటి మనుషులకు, క్రైస్తవులకు తృప్తి కలగటం లేదు. వ్యర్థమైన వాటిని చూసి వారి కన్నులు త్రిప్పివేసుకుంటూ ఉన్నారు. ఇంకా బైబిల్లో మనం చూస్తే సామెతలు 22:33లో ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ద్రాక్షారసం అనగా మద్యం సేవించడం ద్వారా విపరీతమైనవి కన్నులకు కనబడుతాయంట. అప్పుడు వారు వెర్రి మాటలు పలుకుతారంట. వారి కళ్ళకు కనిపించేవన్నీ కూడా ఎలాగుంటాయంటే విపరీతమైనవిగా, చెడ్డవిగా, వాయా వరస లేని విధముగా, ఇంకా చెప్పాలంటే చెడ్డ చూపులు చూసేదానికి, విషపు చూపులు చూసేదానికి, వారిని ఏదొకటి చేయాలి అన్న చూపులకు ఈ మద్యం మనిషిని ముందుకు నడిపిస్తుందన్న విషయాలు ఎక్కడ కనిపిస్తున్నాయి. రోమాపత్రికలో పౌలు అంటున్నాడు కొంతమంది అజ్ఞానుల గురించి, వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు అని. రోమిలికి రాసిన పత్రిక 3:18 వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఈరోజున దేవుని భయము లేని వారు క్రైస్తవ సమాజంలో ముందుకు కొనసాగుతున్నారు. వారి కన్నులకు భయము అనేది కలుగట్టలేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేకుండా పోతా ఉంది. చూడాలనుకున్నవి చూస్తున్నారు, పడిపోతున్నారు. తృప్తి లేక పరిగెడుతున్న ఆ పోరాటంలో వారి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. నిజానికి చూడండి, ఒకవేళ ఒక మనిషికి కళ్ళు కానీ లేకపోతే దొంగతనం చేయలేకపోవచ్చేమో, కళ్ళు కానీ లేకపోతే అబద్ధాలు చెప్పలేకపోవచ్చేమో, కళ్ళు కానీ లేకపోతే కొట్లాటికి పోకపోవచ్చేమో, కళ్ళు కానీ లేకపోతే అసభ్యమైన వాటిని చూడకపోవచ్చేమో. అంటే చూడండి, కళ్ళ ద్వారా శరీరానికి ఎంత ప్రమాదం ఉందో,
అయితే ఆ కళ్ళు తేటగా ఉంటే, పరిశుద్ధమైనవిగా ఉంటే, ఆలోచించేయండి. కళ్ళు లేనివాడు దొంగతనానికి పోగలడా? పోగలడా? పోలేడు. ఈ రోజున ఎవరు పోతున్నారు ఆ దొంగతనానికి అంటే కళ్ళున్నవాడే. కళ్ళు లేనివాడు వ్యభిచారం చేయగలడా? చేయలేడు. కళ్ళున్నవాడు ఇంకొక లేనివాడు ఇంకొక పని, తప్పుడు పని చేయగలరా? చేయలేరు. ఈ రోజున ఈ కళ్ళ ద్వారా ఎన్ని రకాలైన పనులు చేస్తున్నారో. కళ్ళతోనే సైగలు చేసి కుటుంబాలను పాడు చేసేవారు, హత్యలకు దారి తీసేవారు. ఎన్నో పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. అయితే నా ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కళ్ళు తేటగా ఉండాలి. హవ్వకి కూడా ఆదికాండంలో మీరు చూస్తే, ఆదికాండంలో అక్కడ హవ్వను గురించి ఏమని రాయబడుతుందంటే, ఆదికాండం 3:6 స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఎన్ని రకాలుగా కనిపించిందంట ఆమెకి? మంచిదిగా కనిపించిందంట, అందమైనదిగా కనిపించిందంట, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు వివేకాన్ని ఇచ్చే పండుగ కనిపించిందంట. చూసారా? ఒక్కదానిలో ఎన్ని విధాలుగా ఆమెకి కనిపించిందో. అంటే ఆ చూసే విధానం, ఆలోచించే విధానం ఈ రోజున క్రైస్తవులు మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, విపరీతమైనవి నీవు చూస్తూ ఉండుట చేత, వాటి మీదకి నీ మనసు ఉండుట చేత నీ పరిస్థితి ఎలాగైపోతుందంటే, ఎవరిని చూచినా హృదయంలో తప్పు ఉద్దేశమే కనిపిస్తుంది, చెడు ఉద్దేశమే కనిపిస్తుంది. కారణం, వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తూ ఉండడం చేత. మీరు గమనించండి, చాలామంది క్రైస్తవులలో కూడా సినిమాలు చూస్తూ ఉన్నారు. అవునా? సినిమాలు చూస్తున్నారు. ప్రజెంట్ సినిమాలు ఎలాగున్నాయి అంటే ఎక్స్పోజింగ్తో ఉన్నాయి. అంటే స్త్రీ వస్త్రధారణ కావచ్చు, పురుషుని వస్త్రధారణ కావచ్చు, వారి యొక్క బాడీని ప్రదర్శించుకునేదానికి, అందంగా ప్రొజెక్ట్ చేసేదానికి వారు పడే తాపత్రయంలో ఆ స్క్రీన్ మీద పిల్లలు ఆ స్త్రీని అలాగా చూడడం కావచ్చు, పురుషుడు స్త్రీ ఆ స్క్రీన్లో అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, వాటిని పదే పదే మనుషులంగా వారు ఎవరైనా చూడడం ద్వారా వారి కన్నులు బయట సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎలా కనిపిస్తున్నాయో తెలుసా? 50 ఏళ్ళ పెద్దావిడ కూడా అమ్మాయిలా కనిపిస్తున్నాయి. చిన్న పసిపిల్లలు కూడా వారికి అందంగాను పొరపాటు చేసేదానికి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. గడిచిన దినాల్లో మీరు చూడగలిగితే న్యూస్ నేను చూశాను, పూర్తిగా డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ ఒక 6 ఏళ్ల పాపను పాడు చేసినట్లుగా వార్తల్లో నేను చూశాను. అంటే ఇవన్నీ కూడా మీరు గమనించగలిగితే కన్నులు ఎలాగున్నాయి? తేటగా లేవు. కళ్ళు మలినమైపోయి ఉన్నాయి. అందుకే దావీదు అంటాడు, నా కన్నులకు వెలుగిమ్ము అంటాడు. నా కన్నులకు వెలుగు ఎలా వస్తుందో తిరిగి మరలా ఆయనే చెప్తున్నాడు. యెహోవా నియమించిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును అంటాడు. ఆయన ఉపదేశములో, ఆయన నియమించిన ధర్మములో ఏ క్రైస్తవుడైతే ఉంటాడో వారి కన్నులు తేటగా ఉంటాయి, వారి కన్నులకు వెలుగుగా ఉంటుంది, వారి శరీరం అంతటికి అది వెలుగుగా ఉంటుంది, ప్రకాశమానంగా రక్షణగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీరు హృదయంలో ఒక్కసారి తలపోసుకున్నట్లయితే, నేడు ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు ఆలోచించగలిగినట్లయితే, దేవుడు అంటున్నాడు, వినగల చెవి చూడగల కన్ను ప్రభువే చేశాడు, అయితే వాటికి తృప్తి లేదు. ఆ కన్నులకి ఇప్పుడు వెలుగు కావాలి, ఆ కన్నులకి ఇప్పుడు పరిశుద్ధత కావాలి, ఆ చెవులకు దేవుని వాక్యము కావాలి. ఎప్పుడైతే ఆ వాక్యములో ఒక క్రైస్తవుడు ముందు కొనసాగుతాడో
అప్పుడే వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. మీరు చూస్తే లోతు నేను చెప్పి ముగించేస్తాను. అబ్రహాముతో ఉన్నప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం కలిగితే అబ్రహాం అంటాడు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను, నేను ఎడం వైపుకి వెళ్తే నువ్వు కుడివైపుకి వెళ్ళు అని చెప్పి మాట్లాడితే లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గోమొర్రాలను పట్టణమును నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశం అయి ఉండెను. ఎలా కనిపించిందట? నాశనమైపోబోతున్న ఊరులు, పాపంతో ఉన్న ఊరులు అందంగా రమ్యంగా ఏదేను తోటలాగా ఐగుప్తు దేశములో నీళ్లు పారు దేశముగా ఆ సొదొమ గోమొర్రాల ప్రాంతం కనిపించింది లోతుకి. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత లోతు ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియంది కాదు. అంటే దీన్ని బట్టి నీకేమర్థం అవుతుందంటే, నీ కన్నులు మోసపోతున్నాయి. ఏమవుతున్నాయి? మోసపోతున్నాయి. నువ్వు చూసేదంతా కూడా ఆశతో, నేత్రాశతో కూడిన చూపులు. ఈ లోకం నిన్ను ఏమారుస్తుంది, ఈ లోకం నిన్ను మోసం చేస్తుంది. సత్యాన్ని అసత్యంగా చూపిస్తుంది, అసత్యాన్ని సత్యంగా చూపిస్తుంది, దుఃఖపడేలా చేస్తుంది. అసహ్యంతో కూడినవి, పాపంతో కూడినవి రమ్యమైనవిగా కనిపించేట్లుగా, మంచివిగా కనిపించేట్లుగా చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మన కన్నులు తేటగా లేకపోవడం వలనే. అయితే యెహోవా ధర్మములో, యెహోవా వాక్యములో మీరు ఉండగలిగితే, యెహోవా నియమించిన ధర్మమును హృదయంలో పెట్టుకొనగలిగితే అది నీ కన్నులకు తెలియజేస్తుంది నువ్వు చూసే చూపు మంచిది కాదు అని. సౌలు రాజు దావీదు మీద విషపు చూపు చూశాడంట. ఏం చూశాడంట? విషపు చూపు. చూపులో చాలా రకాలు ఉన్నాయి. విషపు చూపు చూశాడంట. అసూయతో కూడిన చూపులు చూస్తారు, మోసంతో కూడిన చూపులు చూస్తారు, నయవంచనతో కూడిన చూపులు చూస్తారు, పాపంతో కూడిన చూపులు చూస్తారు, ఎన్నో రకాలైన చూపులు చూస్తారు. కానీ అవి మన కళ్ళకు మంచివిగా అనిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకో, పాడైపోతావు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా యెహోవా ధర్మము నీ జీవితాన్ని వెలుగుకరంగా మార్చబోతూ ఉండగా ప్రభు పాదాల చెంత చేరి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి హృదయంలో ఉంచుకొని, అవును, మన కళ్ళు తేటగా ఉంటే మన దేహమంతయు వెలుగుగా ఉంటుంది. ఒకవేళ కళ్ళు తేటగా లేకపోతే మన దేహమంతయు కూడా బాధపరచబడేదానికి కారణమవుతుంది, రక్షణ పోగొట్టుకునేదానికి కారణమవుతుంది, సమాజంలో అగౌరవంగా ఉండేదానికి కారణమవుతుంది. అలాంటి పరిస్థితి నీకు నాకు కలగకుండుటకు దేవుని నియమించిన ధర్మములో, నిర్మలమైన ధర్మములో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. సమయంలో ఎంతమంది బిడ్డలైతే మీ మాటలు విన్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి ఆ ప్రకారం ముందు కొనసాగలిగే కృప దయచేసి మా కన్నులు తేటగా ఉండుటకు, పరిశుద్ధంగా ఉండుటకు సహాయం ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో దేవుని పరిచయం